నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విష్ణు ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి 2021లో కమాడిటీ మార్కెట్స్ అంటే గోల్డ్ అండ్ సిల్వర్ మార్కెట్స్ ఎలా పెర్ఫామ్ చేశాయి, అదేవిధంగా ఏ సందర్భాలలో ఈ గోల్డ్ మార్కెట్ ఆల్ టైమ్ హైకి వెళ్ళింది, అదేవిధంగా ఎటువంటి సందర్భాలలో గోల్డ్ మార్కెట్ అనేది డౌన్ అయింది అనే విషయాలకు సంబంధించి మనకు ఈ రెండు రివ్యూ పూర్తి స్థాయి విశ్లేషణ అందించేందుకు ప్రస్తుతంతో పాటు జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యనారాయణ గారు, ఆల్మోస్ట్ మనం ఇవాళ ఈ రన్నింగ్లో ఉన్నాము. డిసెంబర్ 31, 2021లో ఉన్నాము. సో ఆల్మోస్ట్ 364 రోజులు గడిచిపోయింది కదా. మొత్తంగా చూస్తే 2021లో ఈ కమాడిటీ మార్కెట్ అంటే గోల్డ్ అండ్ సిల్వర్ మార్కెట్ అసలు ఏ విధంగా పెర్ఫామ్ చేసిందంటారు? ఏ ఏ సందర్భాలలో గోల్డ్ మార్కెట్ ఆల్ టైమ్ హైకి వెళ్ళింది, ఎటువంటి సందర్భాలలో గోల్డ్ మార్కెట్ డౌన్కి వెళ్ళింది అంటారు అసలు? ఓకే, ఇది మంచి టాపిక్. ఎందుకంటే సంవత్సరం అంతా అయిపోయింది. మరి నెక్స్ట్ ఇయర్ గోల్డ్ సిల్వర్ ఎలా ఉండబోతుందో ఒకటి, రెండోది ఈ సంవత్సరంలో గోల్డ్ ఏం జరిగింది అనేది ఒకసారి మనము డిస్కస్ చేద్దాము. హై వచ్చి 51,931 రూపాయలు, లో వచ్చి 44,108, ఓపెనింగ్ వచ్చి 50,250. అంటే ఈ సంవత్సర కాలంలో జనరల్గా ప్రతి సంవత్సరం అంటే ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి క్వార్టర్లీ, ప్రతి హాఫ్ ఇయర్లీ 4 ఉంటాయి ధరలు. ఓపెనింగ్ ధర, హై, లో, క్లోజింగ్ ప్రైస్. ఈ ఓపెనింగ్ ప్రైస్ అంటే ఈ సంవత్సరంలో ఎక్కడో ఒక దగ్గర ఓపెన్ అయిన ప్రైసు, ఎక్కడో ఒక దగ్గర లోకి వచ్చింది అంటే ఎంతవరకు లోకి వచ్చింది అనేది లో ప్రైసు, హై ఎక్కడో ఒక దగ్గర హైకి వెళ్తుంది. మళ్ళీ క్లోజింగ్ ప్రైస్ అంటే ఈ రోజుకి నిన్నటి వరకు ఏదైతే క్లోజింగ్ ఉందో దాన్ని క్లోజింగ్ ప్రైస్ అంటాం. ఈ జనరల్గా ఈ 1 ఇయర్లో మాత్రము పైనుంచి కిందికి రావటమే జరిగింది. ఇప్పుడు ఏదైతే ఉందో హై అంటే ఇది కమోడిటీస్ గోల్డ్ కొంచెం తేడా ఉంటుంది. అంటే ఇక్కడ కమోడిటీస్ మనం డిస్కస్ చేసే గోల్డ్ ఏదైతే ఉందో ఈ 995 ప్యూరిటీ ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరంలో హై వచ్చి 51,931కి వెళ్ళిన జరిగింది. లో వచ్చి 44,108, ఓపెనింగ్ వచ్చి అంటే ఈ సంవత్సరంలో 50,250, క్లోజింగ్ వచ్చి 47,999. ఇక తర్వాత జనరల్గా మనము మంత్లీ గ్రాఫ్ చూస్తే మంత్లీలో ఈ మంత్ కొంచెం డిసెంబర్లో కొంచెం సైడ్ వేస్లోనే ఉంది, అంటే పెరగటం తగ్గటం ఉంది. లాస్ట్ మంత్ కూడా అలానే ఉంది. బిఫోర్ లాస్ట్ మంత్ అంటే డిసెంబర్, నవంబర్ మామూలుగా ఉంది. అక్టోబర్లో కొంచెం పెరిగింది, సెప్టెంబరు, ఆగస్టు పడటం జరిగింది. మళ్ళీ ఆగస్ట్ కంటే ముందు జూలైలో పెరగటం జరిగింది, జూన్లో పడటం జరిగింది, మేలో పెరిగింది, ఏప్రిల్లో పెరిగింది. మళ్ళీ అంతకుముందు అంటే మార్చి, జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలు కూడా పడటం జరిగింది. అంటే జనరల్గా ఏం జరుగుద్ది, ఒక నెల పెరుగుతూ ఉంటుంది, ఒక నెల తగ్గుతూ ఉంటుంది. అయితే ఈ నెల పెరగటం, ఈ నెల తగ్గటం ఏమిటి అంటే షేర్ మార్కెట్కి రిలేటెడ్ ఉంటుంది. షేర్ మార్కెట్ కనుక పెరిగితే ఏ నెలలో గోల్డ్ సిల్వర్ కమోడిటీస్ మార్కెట్లో బులియన్ మార్కెట్ అంటాం. ఈ గోల్డ్ సిల్వర్ బులియన్ మార్కెట్ ఏదైతే ఉందో షేర్ మార్కెట్ పెరిగితే ఇవి పడతాయి, షేర్ మార్కెట్ తగ్గితే ఇవి పెరుగుతాయి. అంటే మనం ఏం చూడాలి, సైమల్టేనియస్గా షేర్ మార్కెట్ పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే కమోడిటీస్లో ఫాల్ అవుతాయి ఇవి గోల్డ్ సిల్వర్, షేర్ మార్కెట్కి వెళ్తాయి. ఒకవేళ మళ్ళీ షేర్ మార్కెట్ కనుక ఫాల్ అయితే అందులోని ఫండ్స్ ఏమవుతాయంటే సెల్లింగ్కి వెళ్ళిపోయి మళ్ళీ గోల్డ్ సిల్వర్లోకి బులియన్ మార్కెట్లోకి వెళ్తుంది. జనరల్గా ఏంటంటే కొద్దిమంది ఇన్వెస్టర్లు ఉంటారు దీంట్లో దాంట్లో అనమాట. అంటే ఇదే కాదు, షేర్ మార్కెట్ చేస్తుంటారు, బులియన్ మార్కెట్ అంటే కమోడిటీస్ చేస్తారు, అగ్రికల్చర్ కమోడిటీస్ చేస్తారు, కరెన్సీ చేస్తారు. అంటే ఏంటి, డైవర్ట్ అయిపోతుంటుంది. షేర్ మార్కెట్ పెరిగినప్పుడు కమోడిటీస్ మార్కెట్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. అయిన తర్వాత ఈ 6 నెలల్లో మాత్రం ఈ 1 ఇయర్లో అంటే లాస్ట్ 3 మంత్స్ నుంచి బాగానే ఉంది గోల్డ్. నెక్స్ట్ క్వార్టర్లీకి వచ్చేటప్పటికి మనము క్వార్టర్లీ గ్రాఫ్లో చూస్తే ఈ క్వార్టర్ అంటే ఈ క్వార్టర్ బాగుంది, బిఫోర్ క్వార్టర్ మైనస్లో ఉంది, అంతకుముందు క్వార్టర్ పెరగడం జరిగింది. అంతకుముందు అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి ఫాల్, ఏప్రిల్, మే, జూన్ పెరిగింది, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ పడింది, మళ్ళీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ పెరగటం జరిగింది. ఇది క్వార్టర్లీ గ్రాఫు. తర్వాత హాఫ్ ఇయర్లీకి వచ్చి 2 అంటే ఈ హాఫ్ ఇయర్లీ అంటే సెకండ్ హాఫ్ ఇయర్లీ ఏప్రిల్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, జూన్ వరకు పడింది, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ అంటే ఈ సెకండ్ హాఫ్ ఇయర్లీ పెరగటం జరిగింది. తర్వాత ఇక సిల్వర్కి వచ్చేటప్పటికి ఇది కూడా అంటే జనరల్గా గోల్డ్ పెరిగినప్పుడు సిల్వర్ కూడా పెరుగుతుంది సైమల్టేనియస్గా. గోల్డ్ పడ్డప్పుడు అంటే తగ్గినప్పుడు సిల్వర్ కూడా తగ్గుద్ది. ఈ సంవత్సరం గోల్డ్, సిల్వర్ 2 కూడా తగ్గటం జరిగింది. హాఫ్ ఇయర్లీకి వచ్చేటప్పటికి సేమ్ అనమాట. అంటే గోల్డ్ ఎలా అయితే జరుగుతుందో ఈ హాఫ్ ఇయర్లీ 2 హాఫ్ ఇయర్లీలు, ఫస్ట్ హాఫ్ ఇయర్లీ
సైడ్ వేస్లో ఉంది, అంటే న్యూట్రల్గా ఉంది. సెకండ్ హాఫ్ ఇయర్లీ ఫాల్ అవ్వటం జరిగింది. తర్వాత క్వార్టర్లీ వచ్చి ఈ క్వార్టర్లో సిల్వర్ పెరగటం జరిగింది. దీనికంటే ముందు క్వార్టర్ పడటం జరిగింది. అంతకుముందు అంటే 4 క్వార్టర్లో ఫస్ట్ క్వార్టర్ ఫాల్ అయింది, సెకండ్ క్వార్టర్ పెరగటం జరిగింది, థర్డ్ క్వార్టర్ ఫాలు, మళ్ళీ ఇప్పుడు ఫోర్త్ క్వార్టర్ ఫాస్ట్ అంటే పాజిటివ్లో ఉంది. ఇది సింపుల్గా గోల్డ్ సిల్వర్. సత్యనారాయణ గారు, అయితే అదేవిధంగా చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. అసలు ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ని అసలు ఎవరు డిసైడ్ చేస్తారు? అంతర్జాతీయంగా డిసైడ్ అవుతుందా, లేదంటే మన దేశంలో జాతీయంగా డిసైడ్ అవుతుందని ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటూ ఉంటారు కదా. అసలు ఈ ధరల నిర్ణయం అనేది ఎవరి చేతుల్లో ఉంటుందంటారు? ఓకే, ఇదైతే అందరికీ ఉండేటటువంటి డౌటు, అనుమానము. ఈ డౌట్ ఏదైతే ఉందో అంటే జనరల్గా ఎక్కడైనా సరే, ఏ కంపెనీ అయినా సరే, అంటే సపోజ్ హిందుస్థాన్ యూనిలివర్ అనుకోండి, డాబర్ అనుకోండి, విప్రో అనుకోండి, ఒక ప్రోడక్ట్ తయారు చేయగానే వాళ్ళు ఏం చేస్తారు, రా మెటీరియల్ కాస్ట్ ఎంత అయింది, లేబర్ కాస్ట్ ఎంత అయింది, దాన్ని బట్టి డ్యూటీస్ ట్యాక్స్లు అవి పే చేసినాక వాళ్ళకు 5%, 6%, 10% మార్జిన్ వేసుకొని దానికంటూ ఒక ధరని ఫిక్స్ చేయడం జరుగుతుంది. అలానే మనకి గోల్డ్ సిల్వర్ ధరలు ఎవరైతే ఉన్నారో వరల్డ్లో LBMA అని ఒక వెబ్సైట్ ఉంది, లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్. ఈ LBMA వాళ్ళు, లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్ వాళ్ళు డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. అది డాలర్లలో యూరోల్లో ఫిక్స్ చేస్తారు. అయితే అది మీకు ఇక్కడ గ్రాఫ్ చూపిస్తున్నా, ఇది 1970 నుంచి మీకు ఇక్కడ ఉన్న గ్రాఫు. 1970లో ఎంత ఉందయ్యా డాలర్లు అంటే $37.88 ఉంది. ఈ డాలర్లలో తెలిపేటటువంటి $37.88 ఇది ఔన్స్ బంగారానికి. అంటే ఏదైతే బంగారం ఉందో జనరల్గా మామూలుగా మన తెలుగు వాళ్ళైతే సవర్లు అంటారు, తర్వాత తులాలు అంటారు. అంటే పాత తులం అని, కొత్త తులం అని ఉంటుంది. పాత తులం అంటే 11.46 గ్రాములు ఏదో ఉంది. తులం అంటేనో 10 గ్రాముల కింద లెక్క. ఇక ఇక్కడికి వచ్చేటప్పటికి ఔన్స్ లెక్క ఉంటుంది. ఏది మన మార్కెట్కి వచ్చేటప్పటికి దీన్ని ఔన్స్లు ఏంటిది అనేది, ఎన్ని గ్రాములు అనేది మీకు చూపిస్తా చెప్తాను. ఈ లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్ వాళ్ళు డైలీ మార్నింగ్ ఈవినింగ్ AM PM ధరని ఫిక్స్ చేయడం జరుగుతుంది. 1968లో $35.18 ఉన్నది. హయ్యెస్ట్ ఎంతకు పోయింది అంటే సుమారుగా $1902.53 ఎప్పుడు పోయింది, మొన్న లాస్ట్ ఇయర్ 2020లో వెళ్ళటం జరిగింది. సెప్టెంబర్ 2020లో 1971.17 అంటే 2020 1968 అంటే 70, 32, 20 52 ఏళ్లలో ఎంత పెరిగిందయ్యా బంగారము? $17 నుంచి ఎంత చెప్పా, 1971. అంత డిఫరెన్స్ అనమాట. అన్ని రెట్లు ఈ ధర పెరగటం జరిగింది. గోల్డ్ ఎప్పుడైతే పెరుగుతుందో వరల్డ్లో ఎకానమీ పెరుగుతుంది. అంటే ఎవరి దగ్గర అయితే నిల్వలు ఉన్నాయో ఆ దేశం ఆర్థికంగా బాగుందని అర్థం. వరల్డ్లో ఎవరెవరి దగ్గర ఎన్ని నిల్వలు ఉన్నాయి అనేది ఓకే. ఇక్కడ చూడండి, డాలర్లో ఫిక్స్ అయింది, గ్రేట్ బ్రిటన్ పౌండ్లలో ఫిక్స్ చేస్తారు, యూరోల్లో ఫిక్స్ చేస్తారు. మూడిట్లో అంటే డాలరు, యూరోలు, గ్రేట్ బ్రిటన్ పౌండ్లు, AM PM. ఇక తర్వాత మనము ఏదైతే గోల్డ్ ఫీచర్స్ ఉన్నాయో అంటే కమోడిటీస్లో ఈరోజు ఇప్పుడు 1821.05లో ఉంది గోల్డ్ ఇప్పుడు లైవ్లో. సిల్వర్ కూడా ఉంది. ఇవి అన్నీ కూడా స్ట్రాంగ్ బై చూపిస్తున్నాయి. అంటే 2022కి పాజిటివ్ అని చూపిస్తున్నాయి గోల్డ్ సిల్వర్. ఈరోజైతే $7 ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరగటం జరిగింది. ఇక తర్వాత మన దగ్గర వచ్చి గోల్డ్కి సంబంధించిన అంటే డేటా ఉంటుంది. ఈ గోల్డ్ డేటా ఏంటిది అంటే వరల్డ్లో డిమాండ్ ఎంత ఉంది, ప్రొడక్షన్ ఎంత ఉంది, సప్లై ఎంత ఉంది, మైన్స్లో ఎంత అవుతుంది. జనరల్గా వాళ్ళు కూడా ఎలా ఫిక్స్ చేస్తారు, AM PM లండన్ వాళ్ళంటే మైన్స్లోంచి ప్రొడక్షన్ ఎంత అవుతుంది, ప్రొడక్షన్ కాస్ట్ ఎంత, లేబర్ కాస్ట్ ఎంత, ప్రొడక్షన్ నుంచి మైన్స్ నుంచి లేబర్ కాస్ట్ అవన్నీ వేసి ఎన్ని అడుగుల లోతులో ఉంది. అంటే ఒకప్పుడు పైన పొరల్లో ఉండేది గోల్డ్, లేదు ఇప్పుడు కొన్ని 100,000 అడుగుల్లో ఉంది. ఎప్పుడైతే 100,000 అడుగుల్లోంచి గోల్డ్ని తీస్తారో ఆ కాస్ట్ పెరిగిపోతుంది. దాన్ని బట్టి వీళ్ళు ధరని నిర్ణయించడం జరుగుతుంది. అందుకనే ఇన్ఫ్లేషన్ అంటే ధరలు పెరుగుతున్న కొద్దీ గోల్డ్ ధరలు పెరుగుతాయి, గోల్డ్ పెరుగుతున్న కొద్దీ బులియన్ అనమాట. అంటే గోల్డ్ సిల్వరు పెరుగుతూ ఉంటాయి. అంటే ఇది జనరల్గా దీని యొక్క విశ్లేషణ. సత్యనంగా, అదేవిధంగా ఈ సంవత్సరం 2021లో మరి ఎటువంటి వార్తలు ఈ కమోడిటీ మార్కెట్ను
ప్రభావితం చేశాయంటారు? జనరల్గా అయితే కమోడిటీస్లో ఎప్పుడు అప్ అండ్ డౌన్లు ఉంటాయి. ఎందుకోసం అంటే షేర్ మార్కెట్ ఒకరోజు పెరుగుతూ ఉంటుంది, ఒకరోజు తగ్గుతూ ఉంటుంది. గోల్డ్ మార్కెట్ కూడా ఇక కమోడిటీస్లో అంటే ఇది ఇంటర్నేషనల్ మార్కెట్. ఈ కమోడిటీస్ మార్కెట్ వరల్డ్ మార్కెట్లు కాబట్టి స్పెక్యులేషన్ ఉండదు. అంటే లివరేజ్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. జనరల్గా లివరేజ్ అంటే మన దగ్గర ₹1,00,000 కనుక్కుంటే నీకు ₹1,00,00,000 వరకు కూడా కొనుక్కోవటానికి ఎక్స్చేంజ్ వాళ్ళు ఫెసిలిటీస్ ఇస్తారు. అందుకని వరల్డ్ మొత్తం కూడా ఎక్కువ శాతం ఈ గోల్డ్ సిల్వర్ సేఫెస్ట్ అనమాట. అంటే ఏంది, ఒకవేళ తగ్గినప్పుడు కనుక కొనుక్కుంటే ఏమీ కాదు. ఒకవేళ కొంచెం కొనుక్కున్న తర్వాత తగ్గినా మరలా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మీరు బాగా గమనించండి, బాగా పెరిగినాక తగ్గిపోతాయి, తగ్గిపోయినాక మళ్ళీ పెరుగుతాయి. అంటే ఏం జరుగుద్ది, బాగా పెరిగినప్పుడు ఏమవుతుందంటే ప్రాఫిట్ బుకింగ్ జరుగుద్ది, బాగా తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే తగ్గినప్పుడు ఎదురు చూసేవాళ్ళు ఉంటారు ఏది కొనుక్కోవటం కోసం, వాళ్ళు ఏం చేస్తారు, అమ్మయ్య ఇక తగ్గిపోయింది, ఇంక మళ్ళీ ఎప్పుడో అవకాశాలు వస్తాయి అని వాళ్ళు బైలోకి వస్తారు. ఎప్పుడైతే వాళ్ళు బైలోకి వచ్చారో మళ్ళీ పెరగటం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే పైకి వెళ్ళిందో అప్పుడు ఏమేం జరుగుతుంది, ఎవరైతే తక్కువలో కొనుక్కున్న వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతే తప్ప చాలామందికి ఏముంటుందంటే ఇక పైకి పోతుందంటే ఇంక అట్లనే వెళ్ళిపోతారా, పోడు. మళ్ళీ పడిపోతుందంటే జీరోకి వస్తుందా, రాదు. స్పీడోమీటర్ మాదిరే ఇట్లా ఒక 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 స్పీడ్ వెళ్తూ ఉంటుంది. మనం రోడ్ మీద జర్నీ చేస్తున్నాం, 60-70 పోతుంది. స్పీడ్ బ్రేకర్ వచ్చింది, స్లో అయింది. మళ్ళీ మామూలు రోడ్డు వచ్చింది, స్పీడ్ వెళ్తుంది. ఊరు వచ్చింది, స్లో అవుతుంది. మళ్ళీ ఊరు దాటింది, పోతుంటుంది. ఇది కూడా అంతే, అవి గమనించాలి మనం. ఓకే సత్యంగా అదేవిధంగా ఈ 2021లో మరి గోల్డ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు మరి రిటర్న్స్ పరంగా ఎటువంటి ఫలితాలు అందాయంటారు? ఓకే, జనరల్గా గోల్డ్ని ఎక్కువ శాతం ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇవి అయ్యారు. ఎందుకోసం లెక్కలేరంటే తగ్గిందిగా కొనుక్కున్నాం, ఒకవేళ ఇంకొంచెం తగ్గిందా యావరేజ్ చేసుకుందాం అనుకుంటారు, లేకపోతే మళ్ళీ ఇంకొంచెం కొనుక్కుందాం అనుకుంటారు, లేదు వెయిట్ చేద్దాం ఏం కాదులే. ఇప్పుడు జనరల్గా ఈ గోల్డ్ విషయంలో కానీ ల్యాండ్ విషయంలో కానీ ఎవరు కూడా పెద్దగా ఫీల్ కారు. ఎందుకోసం అంటే సపోజ్ వాళ్ళ ఇంట్లో అమ్మాయో అబ్బాయో ఉంటాడు. అబ్బాయి ఉండు కోడలికి కావాలి బంగారం, అమ్మాయి ఉంది పెళ్ళికి కావాలి బంగారం. అంటే ఏంది, వాళ్ళ దగ్గర ఏవో ఫండ్స్ ఉంటాయి. మార్కెట్లో గోల్డ్ తగ్గింది అని కొనాలి అంటే ఆయన దగ్గర పైసలు ఉండాలని లేదు. మార్కెట్ పెరిగినప్పుడు కొనకుండా ఉండాలి అంటే అప్పుడు పెళ్ళి ఉంటుంది అనుకోండి, అప్పుడు నేను కొన్ను తర్వాత కొంటా అంటే పెళ్ళోళ్ళు ఒప్పుకోరు. బాబు ఇప్పుడు మా అమ్మాయికి నువ్వు ఇస్తా అన్నావు, నా పైసలు పెట్టే కదా నువ్వు కొనేది, ఎక్కువ తక్కువ అది ఏమన్నా రోజు అమ్మేది కాదు మనము అని ఇన్వెస్ట్ చేస్తారు. అందుకని గోల్డ్ విషయంలో తగ్గినా పెరిగినా యావరేజ్ అయింది. మళ్ళీ ఒక సంవత్సరం తగ్గినా, ఒక 6 నెలలు తగ్గినా మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. మార్కెట్ ఎలా అయితే అప్ అండ్ డౌన్లు ఉంటుందో కమోడిటీస్ మార్కెట్లో కూడా అప్ అండ్ డౌన్లు ఉంటూ ఉంటాయి. అవి గమనించగలిగితే మీకు కొంచెం అంటే ఫాలో కనుక అయితే ఏ రోజు తగ్గుతుంది, ఎందుకు తగ్గుతుంది అంటే సింపుల్గా ప్రతి నెల పౌర్ణమి అమావాస్యలు ఎలా ఉంటాయో గోల్డ్కి కూడా ప్రతి 2 నెలలకి 5వ తారీఖు ఒకటి డేట్ ఉంటుంది. మీరు కనుక ఆ డేట్లు కనుక ఫాలో అయితే 1st తారీఖు టు 5th వరకు డెలివరీ ఉంటుంది. డెలివరీ అంటే పైసలు ఇచ్చిన వాళ్ళే కొనుక్కోవాలి గోల్డ్, పైసలు ఇచ్చిన వాళ్ళే సిల్వర్ ఇవ్వాలి. ఆ టైంలో కొంచెం తగ్గుద్ది అనమాట ధరలు. మీరు కనుక ఫాలో అయితే ఆ టైంలో కొనుక్కొని పెట్టుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ కోసము ఓన్లీ బార్లు కొనుక్కోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మన అమ్మాయి పెళ్ళికి కానీ, అబ్బాయి పెళ్ళికి కానీ, కోడలికి కానీ, అల్లుడికి కానీ, లేకపోతే అమ్మాయికి కానీ ఇవ్వదలుచుకున్న వాళ్ళు అవి కనుక బార్లు కొనుక్కొని మ్యారేజ్ టైంలో చేయొచ్చు. ఓకే, సో అయితే ఇప్పటి వరకు 2021లో గోల్డ్ అండ్ సిల్వర్ మార్కెట్ ఎలా ఉండింది, ఈ గోల్డ్ వ్యాపారం అనేది ఎలా జరిగిందని చెప్పారు. మరి 2022 మరి కొత్త సంవత్సరం నుంచి ఈ గోల్డ్ అండ్ సిల్వర్ మార్కెట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? సో ప్రేక్షకులు కొంత అవగాహన కొరకు తెలియజేయగలరు. ఓకే, గోల్డ్ అయితే బాగానే ఉంటుంది, సిల్వర్ కూడా బాగానే ఉంటుంది. ఎందుకోసం అంటే ఇప్పుడు ప్రతి పిల్లలు అంటే ఎక్కువ శాతము సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువైనరు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువైంది. అంటే ఫైనాన్షియల్గా ప్రతి వాళ్ళు కొంచెం సేవింగ్స్ ఎక్కువైపోయినాయి. అంటే ఈ ఏజ్ ఫ్యాక్టర్ అంటే 25-26 ఏళ్ళ పిల్లలు, మగపిల్లలు, ఆడపిల్లలు చాలా వరకు అయినరు, మ్యారేజెస్ అవ్వాలి. కాబట్టి వచ్చే సంవత్సరం అయితే కొంచెం బాగానే ఉండే అవకాశాలు కనబడుతున్నాయి గోల్డ్ కానీ సిల్వర్ కానీ. ఇప్పుడు ఎందుకోసం అంటే ఈ సంవత్సరం అంతా ఫాలో అయింది. ఇక్కడ ఒక టెక్నికల్గా ఇండికేటర్ ఏదైతే ఉందో ఈ టెక్నికల్ ఇండికేటర్ ఏం చెప్తుంది, గోల్డ్ సిల్వరు 64,117 దాటితే ఇప్పుడు కిందనే ఉంది. 64,117 దాటితే సిల్వర్ పైకి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. అవి దాటొచ్చు నెక్స్ట్ జనవరిలోనే. గోల్డ్ వచ్చేటప్పటికి గోల్డ్ కూడా స్టాప్ లాస్ కంటే 47,203 ఉంది, 995 ప్యూరిటీ, అది కంటే పైనే ఉంది.
అది దిగనంత వరకు గోల్డ్ పాజిటివ్లోనే ఉంటుంది. ఈ సంవత్సరం 47,203ని మనము బేస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు గోల్డ్, సిల్వర్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. ఇవాళ గోల్డ్ మార్కెట్స్కి సంబంధించిన ఈ 2 రివ్యూలో పాల్గొని మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు.